మేడారం మహాజాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి సీతక్క అన్నారు. భక్తులందరూ సూచనలు పాటిస్తూ జాతరకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈసారి జాతరకు రాష్ట్రపతికి కూడా ఆహ్వానం అందించామని సీఎం రేవంత్ రెడ్డి సహా గవర్నర్ పలువురు వీఐపీలు జాతరకు వస్తారని వెల్లడించారు. వనదేవతల వైభవాన్ని ప్రపంచానికి చాటేలా జాతర నిర్వహిస్తామంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. మేడారం మహాజాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రి సీతక్క దగ్గరుండి ఏర్పాట్లను పూర్తి చేశారు. మరో 3-4 రోజుల్లోనే జాతర ప్రారంభం కాబోతుంది కాబట్టి ఆ మేరకైతే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మంత్రి సీతక్క నాతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈసారి జాతరకు ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతాయి? జాతరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్స్ కానీ, అదేవిధంగా రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, స్నానఘట్టాలకు సంబంధించి బ్యాటరీస్ కూడా పూర్తిగా సంపూర్ణంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెండింగ్ రోడ్లు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈసారి మీడియా పాయింట్ కూడా ఎక్స్టెండ్ చేసినాం. ఇంకొక మీడియా పాయింట్ కూడా ఎక్స్ట్రా పెట్టడం జరిగింది. ఈరోజు మరి ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ల యొక్క ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుంది. పోలీస్ అధికారులు కూడా ఆల్రెడీ ఐజీ మన జోషి గారు ఉన్నప్పుడే వారు ఒక 2 సార్లు విజిట్ చేసి పోలీసులకు కూడా సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. లోకల్ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్, పీఓ, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్స్ వారి పనులు కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు. అయితే గతంలో కంటే ఈసారి రష్ ముందుగా ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటే గతంలో మనం ఇంతమంది దాదాపు 1-2 నెలల నుంచి జనవరి నుంచి స్టార్ట్ అయింది. కానీ రాను ఒక రోజు 10 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు ఇట్లా పెంచుకుంటా ఇప్పటికే 25 లక్షల మంది, 30 లక్షల మంది దాటిరు అనేది అంచనా వస్తుంది. రేపటితో ఇది ఎంతవరకు పోతుంది అనేది రేపు ఒక లెక్క కూడా మేము ఇవ్వబోతున్నాము. సో చాలా సంతోషము. కానీ వచ్చిపోయేటువంటి భక్తులకు కూడా ఎవరికి వాళ్ళు క్రమశిక్షణ పాటించాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా క్యూ లైన్లలో డ్రింకింగ్ వాటర్ మేము ఇవ్వాలని భావించినప్పటికీ అవి ఇవ్వడంతో కూడా మరి ఎక్కడ లైన్స్ అన్ని ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి వచ్చేటప్పుడు ఒక వాటర్ బాటిల్ కూడా వాళ్ళు తెచ్చుకుంటే బాగుంటుంది. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కానీ లేదా ఎవరైనా మానవతా దృక్పథంతో ఎక్కడికక్కడ రోడ్ల మీద డ్రింకింగ్ వాటర్, మజ్జిగ ప్యాకెట్లు అట్లాంటివి కూడా సప్లై చేయండి మంచి క్వాలిటీ తోటి. ఎందుకంటే వాళ్ళకి అనారోగ్యం జరగకుండా. కాబట్టి నేను అందరినీ కూడా ఇండివిజువల్గా కలిసి గతంలో చాలా మందికి ఇచ్చినాము. కానీ ఈసారి ఇవ్వలేకపోయినాము. అందరు క్షమించాలని కోరుతా ఉన్నాం పెద్దలందరినీ. తప్పకుండా తల్లుల జాతర మన అందరి జాతర, మన పండుగ కాబట్టి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఇక్కడికి మేము స్వాగతం పలుకుతా ఉన్నాము. అందరూ తరలి వచ్చి తల్లులను మరి దర్శించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. జాతరలో ప్రధానమైనటువంటిది పారిశుద్ధ్య సమస్య. దానికి ఆ నిర్వహణకు ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు? పారిశుద్ధ్యం అనేది పాపం పోలీస్ అధికారులు పారిశుద్ధ్యం ఈ రెండింటికి మాత్రం విరామం లేకుండా 2 నెలల నుంచి జరుగుతుంది పని. ఎక్కడ కూడా వాళ్ళకు రెస్ట్ అనేది లేదు. ఇంకా పెంచుతున్నాము. గతంలో 2000 మంది ఉంటే ఈసారి 4000 మంది. అదేవిధంగా గతంలో 2800 బస్సులు ఉంటే ఈసారి 6000 బస్సులు. ఇట్లా ప్రతి శాఖలో పెంచుతూ ఉన్నాము. ఈసారి ముందస్తుగానే బాగా వచ్చిపోతున్నారు కాబట్టి అలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. చాలా వరకు రోడ్లను కూడా వాటర్ పెట్టి కూడా క్లీన్ చేస్తూ ఉన్నాం. మట్టి గిట్లా లేకుండా వచ్చిపోయేటువంటి భక్తులకు. మాకు వాస్తవానికి ప్రభుత్వం ఏర్పడ్డాక 2 నెలల టైమే మనకు మిగిలింది, 2-2.5 నెలలే. అయినప్పటికీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఒక టాస్క్ ఇవ్వగానే ఒక ఛాలెంజ్గా తీసుకొని అధికారులందరూ కూడా సహకరించారు, పనిచేస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా పర్మనెంట్ స్ట్రక్చర్ తోటి జాతర అనంతరం ఈ పరిసరాలన్నీ శుభ్రం చేసుకోవడం, మా ప్రాంత ప్రజలకు ఎలాంటి రోగాలు రాకుండా జాగ్రత్త తీసుకోవడం, తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2 ఇయర్స్కి వచ్చేటువంటి జాతరకు ఎలాంటి ప్రణాళికలతో చేయాలని జాతర వెంటనే మళ్ళీ సమీక్ష పెట్టుకొని కూడా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్, తల్లుల యొక్క గొప్పతనాన్ని ప్రపంచం కీర్తించేలాగా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. వాళ్ళ చరిత్రను కూడా మరి లిఖించే విధంగా ముందుకు పోవాలని కూడా మేము భావిస్తా ఉన్నాం. అందరి సహకారంతో ముందుకెళ్తాం. ఈసారి వీఐపీలు ఎవరెవరు వస్తున్నారు? ముఖ్యమంత్రితో పాటు ఇంకెవరైనా వీఐపీల షెడ్యూల్ ఖరారైంది? ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, గవర్నర్ గారు వస్తున్నారు. చాలా మందికి తెలియజేస్తూ ఉన్నాము. మంత్రులకు ఇచ్చినాము, ఎమ్మెల్యేలకు ఇచ్చినాము, ఎమ్మెల్సీలకు ఇచ్చినాము. ఇంకా మేము సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారి కోసం దాదాపుగా 1 వారం రోజుల నుంచి ట్రై చేస్తున్నా. వారు ఇంకా దొరకలేదు, అంటే వారి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తప్పకుండా ఇవాళ రేపు రాష్ట్రపతికి కూడా ఆహ్వానం. రాష్ట్రపతికి నేను మొన్న వచ్చినప్పుడు ఇచ్చినాము. ఈసారి వాళ్ళ డేట్ అడిగినాం, వచ్చి కలుస్తాము అని మేము మెయిల్ ద్వారా వాళ్ళకు మెసేజ్ పెట్టినాము. అంటే వాళ్ళ పిఏలకు మాకు టైం ఇస్తే మేము వచ్చి ఇన్విటేషన్ చేస్తామని. ఇంకా రాలేదు ఆ టైము. కానీ నేను మొన్న వచ్చినప్పుడు వారితో 5 డేస్ ప్రోటోకాల్ ఉన్నప్పుడు కూడా జాతర యొక్క గొప్పతనం చెప్పినాం. జాతర ఇన్విటేషన్ కూడా ఇచ్చినాం, మేడం అక్కడికి మీరు రావాలి అని. వారు కూడా ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్లో కూడా గుర్తు చేశారు సమ్మక్క సారలమ్మ జాతర గురించి. సో తప్పకుండా అందరినీ ఆహ్వానిస్తున్నాం. కొంత పర్సనల్గా ఇవ్వలేకపోయినా ఇదే మా ఆహ్వానంగా మన్నించి మరి తల్లుల చెంతకు తరలి రావాలని అందరి భక్తులకు
సమ్మక్క సారలమ్మ భక్తులకు విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. ఇది సీతక్క గారి అభిప్రాయం. మొత్తంగా జాతరకు మేడారం మహాజాతరకు అయితే ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి సీతక్క చెప్తున్నారు. ఆ మేరకు అయితే విఐపీలకు కూడా వివిఐపీలకు కూడా ఆహ్వానాలు అందించాము. ప్రతి ఒక్క భక్తులు జాతరను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఆమె చెప్తున్నారు.